నాయనమ్మ ఏ డే ఇన్ నాయనమ్మ ఇల్లు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, దోశ ఇడ్లీ చేస్తున్నాం అన్నమాట. పోగపోయి వరబడి இதுதான் பூ இட்லி சாஃப்டா பூ மாதிரி இருக்கும். ஹாய் ஹலோ வெல்கம் பேக் டு அவர் சேனல். நான் உங்கள் தமிழ் பொண்ணு பேசுகிறேன். எங்கள் வீடியோஸ் டைம் பார்க்குறீங்கன்னா சப்ஸ்கிரைப் பண்ணி பாருங்கள் ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఊరికి రాగానే మన డ్యూటీలోకి ఎక్కేసినాం అనమాట. ఎడిపోయినా ఈ కుకింగ్ బాధ మాత్రం తప్పదమ్మా, ఏందో ఏమో. మనం బేసిక్గా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ పిక్కిల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మేము ఊరికి వచ్చిన పిక్కిల్స్, మ్యాంగో పిక్కిల్ అట్లా ఏమైనా చేసుకొని తీసుకొస్తాము అక్కడ అందరు రిలేటివ్స్కి, అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వడానికి. ఈసారి సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే వచ్చేసాం కాబట్టి ఏం చేయలేదు బేసిక్గా. సో మా బాబాయ్ వాళ్ళు పిక్కిల్ ఏం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక పిక్కిల్ పెట్టండి మా కోసం అని చెప్తే టొమాటో పిక్కిల్, మ్యాంగో పిక్కిల్, చికెన్ పిక్కిల్ కూడా పెట్టామన్నమాట. అండ్ చికెన్తో కూడా పిక్కిల్ పెడతారని అసలు తెలియదు బేసిక్గా వాళ్ళకి. చికెన్తో చేద్దాం బాగుంటుందని చెప్తే చికెన్తో కూడా పెడతారా అని షాక్ అయ్యారు. ఇంకా చేసి తిన్నాక మీరుకే తెలుస్తుంది టేస్ట్ అని చెప్పి ఇంకా మేము చికెన్ పిక్కిల్ అయితే స్టార్ట్ చేసినాం చేయడం. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ గరం మసాలా, అండ్ లెమన్ కావాలి. ఇవి ఉంటే సరిపోతాయి మన చికెన్ పిక్కిల్కి. చికెన్ మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకొని ఆ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక కావాల్సినంత ఉప్పు, కారం, గరం మసాలా మిక్సీ పట్టింది అవన్నీ యాడ్ చేసేసుకొని లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే రెడీ అనమాట. మన చికెన్ పిక్కిల్ చాలా అద్భుతంగా బాగుంటుంది అనమాట. వాళ్ళైతే చికెన్తో కూడా పిక్కిల్ చేస్తారని అదొక వంటలా చూసినాం బేసిక్గా. అదనమాట. మొత్తానికైతే పిక్కిల్ అయితే చేసి పెట్టేసినాం. డే మొత్తం వంటకే అయిపోయింది పిక్కిల్స్ పెట్టడానికి. ఫస్ట్ డే ఇన్ మై విలేజ్ అయిపోయిందనమాట నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మా నాయనమ్మ పంట ఏమో వేసారంట, అవి హార్వెస్ట్ చేయడానికి మా పొలానికి వచ్చామన్నమాట. మా మమ్మీ ఆడ కట్ చేస్తుంది. అది కంది చెట్లు అంట. అయిపోయినాయి ప్లాంట్స్. அதில் என்னமோ போட்டு வச்சுருக்காங்க, அது பயிர் కంది చెట్లు అంట ఫ్రెండ్స్. అది ఎండిపోయి చచ్చిపోయింది, ఎండిపోయింది అనుకోండి. కొంచెం లేట్గా హార్వెస్ట్ చేసి కనిపిస్తలే వీడియోలో కూడా. ఇది దీనికి ఏదో తెచ్చినట్టే ఆనందపడిపోతుంది ఇది ఒకటి. అరే నీకోసం నేనేం తేలేదురా, ఎందుకు అట్లా చేస్తాను. ఉన్న చెట్లన్నీ తొక్కుతున్నాడు. ఇదోండి ఇప్పుడు ఇందులోనే మనం దాని పేరు ఏంటి, కందిపప్పు ఉంటుందంట. ఇప్పుడు దీన్ని ఇట్లా పగలగొట్టి ఇద్దో చూసారా, ఇది కందిపప్పు, ఇది కందిపప్పు ఫ్లవర్. అది మా బాడీ గార్డ్. ఇదేదో ఉంటుందిగా, దీన్ని ఏమంటారు తెలుగులో, గోర్చిక్కుడుకాయ పంట వేసారు ఇక్కడ. నేను ఎప్పుడు చూడలేదు గోర్చిక్కుడుకాయ పంచ. మంచిగా కనిపిస్తలేదు. గుడ్ బాయ్. ఎందుకు అంత సంబరపడుతున్నా చెప్పండి. నువ్వు ఎప్పుడైనా చూసినావా నన్ను అసలు? నీకేమైనా వేసాను మరి ఎందుకు అంత దూకుతున్నావు? నువ్వులో వెళ్ళి అలాగా అరకదు. మంచి వైట్గా బ్యూటిఫుల్గా ఉన్నావు పండు. దీనికి ఒక పేరు పెడదాం. ఏం పెడదాం? వైట్ అని పెడదాం. కడికి కూడా దగ్గర వదిలేసిరు, అందుకని సంబరపడుతుంది. ఇంకివా కడి ఇంకివా
అంగలో ఉన్ని యాడికి దొక్కుతున్నావు యాడికి దొక్కుతున్నావు నో 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 కామ్ డౌన్ వాయి వచ్చి సుమ్మ అమ్మా ఏడికి దొక్కుతుందో చూడది అడ్డి అడ్డి వాంగాలి ఏం చేస్తాను పైపైన ఈ పంట తొక్కి అడ్డిదా వాంగపోదు ఇదా విలేజ్ వైబ్స్ అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసినా కొండ పొలాలు మా ఊరైతే మొత్తం సరౌండెడ్ బై మౌంటైన్స్ చుట్టూ మధ్యలో ఊరుంటుంది ఆ వ్యూ అసలు ఎంత బాగుంటుందో చూడ్డానికి అయితే మొత్తానికి డే 1 అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్